ఆ రోజుల్లో మనతో పాటు బయటికి రాలేకపోయినారు. రమ్మని కూడా మనం ఎప్పుడు అడగలేదు. కారణం ఆ రోజుల్లో సోనియా గాంధీ నిర్ణయానికి మాట తప్పినా పర్వాలేదు, సోనియా గాంధీతో నిర్ణయం ఫాలో కమ్మని చెప్పిన అడ్వైస్ చెప్పిన వాళ్ళలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే మన మంచి వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అది మంచిని మాటలు గిట్లు అయినది ఏముంది, కానీ సోనియా గాంధీ చెప్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు విభేదించాలి ఆమెతో అనేది. సో శ్రేయోభిలాషులు అందరూ ఏమనుకుంటారని అంటే న్యాచురల్గా అందరూ కూడా మన లైన్ ఆఫ్ థింకింగ్ లేక రారు. ఆ కేటగిరీలో తను అక్కడే. మీరు ఎట్లా బేర్ చేయగలిగారు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు వీటన్నింటినీ అధిగమించడం? బేసిక్లీ నేను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే డెస్టినీ. ఇక్కడ రాసి ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు, ఇక్కడ రాయకపోతే దాన్ని ఎవడు ఇయ్యలేడు. ఈ గతంలో జరిగిన ఒక సంఘటనలో తుని ఘటన జరగగానే చంద్రబాబు గారు మీ మీద ఆరోపణ చేశారు, రాయలసీమ రౌడీలు అన్నారు, కడప రౌడీలు అన్నారు. అట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? చంద్రబాబు నాయుడు గారు నైజం చూసినప్పుడు ఒక్కొక్కసారి నిజంగా అసలు ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే దానికి కాన్షియస్ అసలు ఎట్లా పర్మిట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం కాన్షియస్ అనేది లేకపోతే మనుషులు రాక్షసులు అవుతారు. మీ రాజకీయ అవసరం కోసం అవతలోని మీద బండలేయడం, అవతలోని మీద అబాండాలు వేయడం, లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు ఎవరు దాంట్లో వీళ్ళు ఎంక్వైరీలు చేసినారు కదా, అవన్నీ ఏం తేలినాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నట్టుగా తేలుతాను. అందుకని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎక్కడున్నారంటే రాయలసీమలు. ఎందుకుంటారు రాయలసీమలు? ఎందుకుంటారు? ఎక్కడుంటారు? ఎంత అన్యాయం అంటే ఈయన తప్పు చేస్తాడు, అవతలోని మీద బండలేస్తాడు.